జనవరి పట్టొద్దురా ఉగాది ఏముద్దురా, జనవరి పట్టెలాంటిదో తెలుసుకోర సోదరా. జనవరి పట్టొద్దురా ఉగాది ఏముద్దురా, జనవరి పట్టెలాంటిదో తెలుసుకోర సోదరా. చూడు, జనవరి పట్టు వద్దు, ఈ ఉగాదే మన ముద్దు. జనవరి పట్టు ఎలాంటిదో చెప్తాను విను. అర్ధరాత్రి అరుపులు అర్ధనగ్న ఆటలు, అర్ధరాత్రి అరుపులు అర్ధనగ్న ఆటలు, మందుగాళ్ళు చిందులు కేకులతో కేకలు, హైందవులు చేయని పనులు ఆంగ్లేయులు బుద్ధులు, అన్నీ కలిసి ఉంటేనే ఈ జనవరి పట్టురా. కాదు కాదు జనవరి కోటేశ్వరి నమ్మరా. జనవరి పట్టొద్దురా ఉగాది ఏముద్దురా, ఈ జనవరి పట్టు అంటే ఏటో తెలుసుకోర సోదర. జనవరి పట్టు అంటే ఏటో తెలుసుకోర సోదర. జై హిందూ, జై శ్రీరామ్, జై భారత మాత. మత మార్పిళ్ళకి అవలేని వచ్చేలాగుంటే తరిమి తరిమి కొట్టండి, వెంటాడండి. మతహీనులు, మతద్రోహులు, మాతృద్రోహులు హిందువులయ్యే మతాలు మారిపోయింటారు. వాళ్ళ పేర్లు ఎలాగుంటారు అంటే కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడు ఇలే ఉంటారు. బయట దేశాలు డబ్బులు కాతపడి లక్షలు తీసుకొని మాయ చేస్తుంటారు. కొత్త నిబంధన, పాత నిబంధన, తర్వాత దశంభాగాలు ఇవన్నీ అనుకొని వాళ్ళకో బైబిల్ ఉంటుంది, మనకో బైబిల్ ఉంటుంది. ఎంతో అబద్ధాలు చెప్పడం నేర్చుకోకపోతే ఒక పాస్టర్ కాడు, లేకపోతే ఆడికి పీక్ పారేస్తారు. పాస్టర్ అనేవాడు పూర్తిగా అబద్ధమే చెప్పాలి, వాళ్ళకి ఏ దేవుడు లేదు. అబద్ధాలు చెప్పి బతమార్పులు చేస్తారు. కాబట్టి నా మాట మన్నించి, నా మాట విని హైందవులలో కడుదిట్టంగా ఉండి మన హైందవ సంస్కృతిని పరిరక్షణ చేయాలి. గోవులకు చంపకూడదు, గో సంరక్షణ చేయాలి. రామాయణం చదివి రాజయోగులు కావాలి, భారతం చదివి బాగుపడాలి, భాగవతం చదివి ఎంతో ఆనందం పడాలి. ఇవన్నీ తెలుసుకుంటే మన సందడి, మన సంస్కృతి, మనము వచ్చిన తుఫాన్లు కానీ భూకంపాల నుంచి, వ్యవస్థల నుంచి తప్పించుకోగలను. మన సంస్కృతి, మన సాంప్రదాయకు వదిలేసి ఇతర మతములకు వెళ్ళిపోతున్నాం కాదు. ఇదేం మంచిది కాదు. జై గుడ్. ఓకే.